రాజమండ్రిలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ యాక్సిడెంట్ వల్ల చనిపోలేదని, అతన్ని హత్య చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తయింది. క్రైస్తవ సమాజం నుంచి 2 వైద్యులు, ప్రభుత్వం నుంచి 2 వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం ప్రవీణ్ డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అంతకుముందు ఆసుపత్రి ముందు బైఠాయించిన క్రైస్తవ సంఘాలు రాస్తారోకో చేశాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రవీణ్ యాక్సిడెంట్ తో చనిపోలేదు, హత్య చేశారంటూ వారు నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డిని క్రైస్తవ సంఘాలు ముట్టడించాయి. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు తెలిపారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. రాజమండ్రిలో అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి ముందు భారీగా అక్కడికి క్రైస్తవ సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడంతా కూడా కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, ప్రెజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు అక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ సంఘాల నేతలు? హరీష, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇంకా కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి క్రైస్తవ సంఘ నేతలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది. చేరుకొని రాస్తారోకాలు చేస్తూ తమకు న్యాయం చేయాలి, పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా నినాదాలు కూడా చేశారు. అయితే ఇదే క్రమంలో కొద్దిసేపటి క్రితమే ప్రవీణ్ మృతదేహానికి అయితే మాత్రం పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం కూడా పోలీస్ ఎస్కాట్ నడుమ ప్రవీణ్ మృతదేహాన్ని అయితే మాత్రం హైదరాబాద్కి అయితే తరలించారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇంకా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా క్రైస్తవ మత పెద్దలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘానికి సంబంధించిన నేతలందరూ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం, పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు కూడా చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు ఒక బలమైన హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా అంటే పాస్టర్ ప్రవీణ్ ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి, ఆ ఘటనకు సంబంధించి అనుమానాస్పద మృతికి అయితే కేసు నమోదు చేశారు. దీనిపై ప్రత్యేకమైన బృందాలు కూడా రంగంలో దిగి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ ప్రవీణ్ మృతి పట్ల అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే మాత్రం తీసుకుని విచారణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేపట్టిందని చెప్పుకోవచ్చు. దర్యాప్తు కూడా వేగవంతం చేసి ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రానికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా ఈ మృతి పట్ల దిగ్భ్రాంతి విచారణ కూడా వ్యక్తం చేసింది. చాలా బాధాకరం కూడా అని చెప్పడం జరిగింది. ఎవరో కూడా కులపరమైన కానీ మతపరమైన విద్వేషాలకైతే గురి కావద్దు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏం జరిగింది అనే అంశంపై దర్యాప్తు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశాము. 8 బృందాలు అయితే మాత్రం రంగంలోకి దిగాయని చెప్పి హోంమంత్రి అనిత కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అక్కడికి చేరుకోవడంతో క్రైస్తవ మత పెద్దలు, సంఘ నేతలందరూ కూడా ఆదిరెడ్డి వాసును కూడా ముట్టడించడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంది. దీనిపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పి ఎవరూ కూడా విద్వేషాలకు గురి కావద్దు, ఇది కేవలం ఏం జరిగింది అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రాజమండ్రి
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా సంఘటన అంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ పరిస్థితులు కూడా చక్కదిద్దుతున్నారని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతం కూడా ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సతీష్.